నమస్తే, వెల్కమ్ టు సోషల్ హబ్ తెలుగు. నేను మీ సంతోష్. ఈరోజు మనతో ఉన్నారు నల్గొండ జిల్లా బీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు కిరణ్ కుమార్ గారు. ఆర్ఎస్పీ అంటే బీఎస్పీ అంటారు, బీఎస్పీ అంటే ఆర్ఎస్పీ అంటారు. ఆర్ఎస్పీ గారు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అనుకోలేదు. ఒకవేళ మాయావతి గారికి ఇష్టం లేకపోతే అసలు ఆ పొత్తుకు పర్మిషన్ ఇచ్చేది కాదు. నీ యొక్క షోప్టాప్ రాజకీయాలు అనేవి వర్కౌట్ కావు కాబట్టి బీఎస్పీ పార్టీ కూడా సాధ్యమే అని మీరు భావిస్తున్నారా? ఈరోజు గ్రామాలలో వార్డు నెంబర్ పోటీ చేయాలన్నా కానీ దేశంలో రిజర్వేషన్ అంశం సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. అంటే మాకు రిజర్వేషన్ తీసేయండి, ప్రాబ్లం లేదు. బీజేపీ గవర్నమెంట్ ఏర్పడ్డ 100 రోజులలోనే వర్గీకరణ చేస్తాను, ఎందుకు చేస్తలేదు? మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి దళితుల మీద బహుజనుల మీద అత్యాచారాలు జరుగుతుంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీ కోటేయాలని చెప్తారు. ఇప్పుడు మందల సామేల్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క రెడ్డిలకు, రావులకు, లేకపోతే ఈయన ఇలాకాలో కూడా మంత్రి గారు ఎవరిని చెప్తే విశారదన్ మహారాజు ఏకంగా మాయావతిని విమర్శించారు. ఇప్పుడు రాజ్యాధికారం గురించి అంత పసిగా మాట్లాడే విశారదన్ గారు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఎందుకు గెలవలేదు? దమ్ము ధైర్యం ఉంటే ఆ కాన్స్టమ్ గారి ఫోటో తీసేసి మీరు ఆయన గురించి మాట్లాడు కూడా వేస్ట్. గాదరి కిషోర్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఈసారి గెలవకపోవడానికి కారణం ఏంటి? గాదరి కిషోర్ కుమార్ గారికి నోటిదూల ఎక్కువగా ఉంటుంది. పంచాయతీ కార్యదర్శిని పట్టుకొని నీ లాగ్ పలుకుతుంది నువ్వు పని చేయకపోతే అని చెప్పి అసభ్యకరమైన మాటలు మాట్లాడు. వీధి రౌడీలాగా మాట్లాడేటువంటి ధోరణిని ప్రజలు అసహించుకున్నారు. మరి మీరు గెలవకపోవడానికి కారణాలు ఏంటి? వందలాది మంది సైనికులను, సమర్థవంతమైన సైనికులు నిర్మించుకుంటే తప్పితే నేను పోటీ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను మాయావతి గారిని ఇప్పుడు మీ విద్యాభ్యాసము ఎక్కడ జరిగింది? మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉండగా బీఎస్పీ పార్టీలో చేరడానికి గల కారణం ఏంటి? యాక్చువల్లీ మాది సొంత గ్రామం వచ్చేసి ఆకారం గ్రామం, మండలం శాలిగౌరవరం, నల్గొండ జిల్లా. సో నా ఉన్నత అభ్యాసం కూడా మొత్తం ఆకారం నగరికల్లో జరిగింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం హైదరాబాద్కి రావడం, నిజాం కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసినాను. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏబిఈడి పూర్తి చేశాను. సో రీసెంట్గా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. సో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న క్రమంలో ఆ రూమ్లో ప్రవేశించిన తర్వాత నాకు సమాంతర మ్యాగజైన్ కనపడింది. ఆ మ్యాగజైన్లో కాన్షీరామ్ గారి జీవిత చరిత్ర చదివి నేను ఉద్యమానికి ఎడిక్ట్ కాగలిగాను. ఆ పేపర్లో ఏముందంటే, నేను వివాహం చేసుకోను, శుభకార్యాలకు వెళ్ళను, ఎటువంటి మరణ కార్యక్రమాలకు అటెండ్ గాను, బహుజన సమాజం కోసమే నా జీవితాన్ని అర్పిస్తానని చెప్పి కాన్షీరామ్ గారు తన తల్లికి రాసినటువంటి లేఖను చూసి నేను ఉద్యమానికి నాకు నేనుగా అంకితం కావడం జరిగింది. ప్రధానంగా ఈ ఉద్యమం పట్ల నేను ఆకర్షితం కావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, బానిసగా బతకడానికి ఇష్టం లేదు కాబట్టి నేను బహుజన సమాజ్ పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక లీడర్గా కొనసాగుతున్నాను. ఒకవేళ బానిసగా, చెంచగా ఉండాలని అనుకుంటే అగ్రపార్టీలో ఉండేవాడిని. బానిసత్వం అంటేనే అసహ్యం వేసి కాన్షీరామ్ గారి జీవిత చరిత్ర చదివిన తర్వాత, కాన్షీరామ్ గారిని, అదేవిధంగా మాయావతి గారిని, వాళ్ళ యొక్క విలువలు తెలుసుకున్న తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను ఈ యొక్క బహుజన ఉద్యమంలో విద్యార్థి దశ నుంచే బహుజన కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా కార్యక్రమాలు మేము బహుజన కార్యక్రమాలు చేయడం జరిగింది. విద్యార్థులను చైతన్యం చేయడం కోసం చాలా కార్యక్రమాలు. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 5 వస్తే చాలు, సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మ ప్లేస్లో సావిత్రిబాయి పులే గారి చిత్రపటాన్ని పెట్టి మేము జయంతి కార్యక్రమాన్ని టీచర్ డే జరిపేవాళ్ళం. ఆ తర్వాత రకరకాల విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేసినాం. బీ ఫెస్టివల్ ఉద్యమాలలో మేము ఉన్నాము. చాలా సందర్భాలలో మేము ఇప్పటికీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ నుంచి వెళ్ళి ట్యాంక్ బండ్లోని లిబర్టీ వరకు, అంబేద్కర్ స్టాచ్యూ వరకు 200 మందితో ఇప్పటికీ పిల్లలు ర్యాలీ తీస్తారు. ఆ ర్యాలీని మొట్టమొదటిగా నేను విద్యార్థి లీడర్గా ఉన్నప్పుడు అది నేను క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటికీ అంబేద్కర్ యొక్క చరిత్ర అందుబాటులో ఉండాలని చెప్పి సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఒక లైబ్రరీలో మొత్తం ఒక ర్యాక్ మొత్తం కూడా అంబేద్కర్ ఫిలాసఫీని కూడా మేము అక్కడ ఉంచడం జరిగింది.
కిరణ్ గారు, ఆర్ఎస్పీ అంటే బీఎస్పీ అంటారు, బీఎస్పీ అంటే ఆర్ఎస్పీ అంటారు. ఇప్పుడు ప్రవీణ్ గారు పార్టీని వీడారు. మరి రాష్ట్రంలో బీఎస్పీ పరిస్థితి ఏంటి? సో ఆర్ఎస్పీ గారు బీఎస్పీలో చేరిన మొదటి రోజులలో మేము ఏమనుకునే వాళ్ళమంటే ఆర్ఎస్పీ గారు చరిత్రలో నిలుస్తాడు అనుకున్నాం, కానీ ఆర్ఎస్పీ గారు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అనుకోలేదు. సో ఆర్ఎస్పీ గారు ఒక నెపాన్ని బీఎస్పీ మీద వేసి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సో ఆయన ఏదైతే చెప్పిండో బీజేపీకి భయపడే ఈ యొక్క నిర్ణయాన్ని, పొత్తు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకుంది మాయావతి గారు అని చెప్పి ఒక అపండాన్ని మేపిండో అది 100% రాంగ్. సో ఒకవేళ మాయావతి గారికి ఇష్టం లేకపోతే అసలు ఆ పొత్తుకు పర్మిషన్ ఇచ్చేది కాదు. సో కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడము, ఆ తర్వాత ఈ సీట్ల సర్దుబాటు విషయంలో తేడాలు రావడము, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఒక జాతీయ స్థాయిలో 40 సంవత్సరాలు వివాహం చేసుకోకుండా ఒక ఉద్యమాన్ని నిర్వహించినటువంటి మాయావతి గారు ఆమె చెప్పిన సూచనలను పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడికి ఉంటుంది. ఆమె చెప్పిన సూచనలు పాటించకుండా జాతీయ స్థాయిలో అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి పొత్తు విరమించుకోమని చెప్పినప్పుడు ఆయన చేయాల్సిన అవసరం ఉండే. 4 సార్లు ముఖ్యమంత్రి చేసింది, వివాహం చేసుకోలేదు. సో ఇప్పటికీ బహుజన ఉద్యమాన్ని దేశ స్థాయిలో కాపాడుతున్న మహిళ నువ్వు బీఎస్పీలో చేరిన తర్వాత జాతీయ అధ్యక్షురాలు యొక్క మాట గౌరవించాల్సి ఉండే. ఎందుకు గౌరవించలేదు అంటే ఇక్కడ ఉంటే నీ యొక్క షోప్ టాప్ రాజకీయాలు అనేవి వర్కౌట్ కావు కాబట్టే నువ్వు పార్టీ నుంచి వదిలిపెట్టావు. మీ ఆర్ఎస్పీ గారు పోవడం వల్ల పార్టీకి ఎటువంటి డ్యామేజ్ ఏమి ఉండదు. సో ఆయన వల్ల పార్టీ పెద్ద స్థాయిలో నిర్మాణమైన పరిస్థితి కూడా లేదు. గతంలో ఓటు బ్యాంక్ కూడా తగ్గింది. ఇంతకుముందు ఉన్న ఓటు బ్యాంకు 2.3% ఉంటే ఇప్పుడు 1.37కి వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాదన ఏంటంటే మాయావతి గారి ప్రోత్సాహంతో మొదలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. ఎప్పుడైతే తను వెనుకకు తగ్గడం వల్ల ఇది సరికాదు, ఇచ్చిన మాటకి వెనుకకు తగ్గడం సరికాదు అని చెప్పి పార్టీని వీడడం జరిగింది. ఇప్పుడు తను ఏం చెప్తున్నారంటే నేను మాయావతికి వ్యతిరేకం కాదు, బహుజన వాదానికి వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు నీకు ఇష్టం అని ఒక జాతీయ అధ్యక్షురాలు దేశ ప్రయోజనాల రీత్యా కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. కవిత ఓపెన్గా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఉంది. సో చాలామంది జాతీయ మీడియా ఏమంటారు, మీరు లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళతో కూడా మీరు టైప్ అయినారు అంటే ఇండైరెక్ట్గా మీరు లిక్కర్ స్కామ్కి సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి మాయావతి గారికి ఒత్తిడి రావచ్చేమో. సో కాబట్టి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఈయనకి ఇచ్చినటువంటి హైదరాబాద్ సీటు కానీ నాగర్ కర్నూలు సీటు కానీ ఈ 2 సీట్లలో ఆర్ఎస్పీ గారు గెలిచే అవకాశం లేదు. సో ఇక్కడ ఓడిపోవడము, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం వల్ల పార్టీకి నష్టమే ఉంది లాభం కంటే. అందుకోసమే మాయావతి గారు పొత్తును విరమించుకున్నారు. ఒకవేళ బీజేపీకి భయపడేటట్టయితే అసలు పొత్తును అంగీకరించేది కాదు కదా. అసలు పొత్తుకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అంత తొందరలో జాతీయ నాయకత్వం నిర్ణయాలు వెనక తీసుకునే పరిస్థితి ఉండదు. అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మేడం తీసుకుంది. ఆయన కూడా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన కింది స్థాయి జిల్లా అధ్యక్షుడు మాట వినకపోతే ఆయనకు కొన్ని అథారిటీస్ ఉంటాయి. జాతీయ అధ్యక్షురాలుగా మాయావతి గారు కూడా కొన్ని అథారిటీస్ ఉంటాయి. సో దాన్ని మనం చూడాలి, కానీ ఏదో బీజేపీకి భయపడాల్సిన అవసరం లేదు మాకు. అసలు బీజేపీకి బీఎస్పీకి ఏం సంబంధం అండి? బీజేపీ మన ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తుంది, బీఎస్పీ రాజ్యాంగాన్ని రక్షిస్తుంది. ఇవి పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు. అట్లా అనుకుంటే బీజేపీతో బీఎస్పీ టైప్ కావాలనుకుంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడో ఇస్తున్నారు రాష్ట్రపతి పదవి. ఎందుకు తీసుకోలే? ఒకసారి అర్థం చేసుకోండి. ఎప్పుడో తీసుకొని ముందుకెళ్లాల్సిందే, కానీ ఒక కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు కూడా బహుజనులకు పరిష్కారం ఒక నామినేటెడ్ పోస్ట్లో లేదు. బహుజనులకు అధికారం నిజమైనటువంటి ముఖ్యమంత్రి పీఠంలో ఉంటుంది ప్రయోజనము, లేదా ప్రధానమంత్రి సీట్లో ఉంటుందని చెప్పి ఆమె గ్రహించింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని తన భుజాల మీద 40 సంవత్సరాల నుంచి నడిపిస్తుంది. నువ్వు కనీసం ఒక 2 సంవత్సరాలు నడిపించడానికి నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. ఆ 2 సంవత్సరాలు కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉద్యమాన్ని లీడ్ చేస్తావు. కానీ ఆమె వివాహం చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని ఒక ఉద్యమానికి అంకితం చేసి ముందుకెళ్తున్నటువంటి మాయావతి గారి అనేటువంటి ఒక బహుజన ఉక్కు మహిళ మీద మీరు అబండాలు ఏరో అనేది నిజంగా నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. బీఎస్పీ మీద నింద ఇస్తావు. నువ్వు వెళ్ళిపో, నీకు రాజకీయ స్వేచ్ఛ ఉంది భయ్, నువ్వు వెళ్ళిపోవచ్చు. 19వ ఆర్టికల్ ప్రకారం నువ్వు ఏ పార్టీలో చేరుకో. కానీ వెళ్ళేటప్పుడు నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించింది మేడం. నీకు రాష్ట్రంలో అనేక రకాల ఫ్రీడమ్ ఇచ్చింది, కానీ నువ్వు అన్నిటినీ కూడా కాల రాసి నువ్వు వెళ్ళిపోయావు. అది నీ తప్పు. కానీ వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్తే వెళ్ళు, కానీ పార్టీ మీద అబండాలు వేస్తే మాత్రం చరిత్ర క్షమించదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు చూసినట్టయితే బీఎస్పీ పార్టీ రోజు రోజుకి దాని పట్టును కోల్పోతుంది. మాయావతి గారు కూడా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.
ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే బీఎస్పీ పార్టీ యొక్క మనుగడ సాధ్యమే అని మీరు భావిస్తున్నారా? అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మాయావతి గారు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ ప్రభావం పెరిగింది. 2006లో కాంశీరామ్ గారు చనిపోయారు. దానికంటే ముందు బీఎస్పీ పరిస్థితి కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత ఎట్లుందో ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు మనకు ఫుల్ మెజారిటీ రాలేదు అసెంబ్లీలో, 403 ఎమ్మెల్యే టికెట్స్ లేదు ఉత్తరప్రదేశ్లో. సో మనకు వచ్చిన చాలా తక్కువ సీట్లు వచ్చినాయి, అయినా కానీ ఇతర పార్టీల పొత్తుతోటి మనం ముందుకెళ్ళాం. కానీ కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత 2006 తర్వాత 2007లో బీఎస్పీ గవర్నమెంట్ 203 ఎమ్మెల్యే టికెట్లతోటి అధికారంలోకి వచ్చింది. అంటే సొంత మద్దతుతోటి గవర్నమెంట్ని ఫామ్ చేసింది మాయావతి గారు. 2007 నుంచి 2012 వరకు 5 సంవత్సరాల కాలంలో మాయావతి గారు పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె పనిచేయడం తర్వాత ఏం జరిగింది? సో కొన్ని లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచింది. దాదాపు అదేవిధంగా 4 లక్షల ఉద్యోగాలను పేద ప్రజలకు ఇచ్చింది. 20 జిల్లాలకు కలెక్టర్లుగా బహుజన నిర్మాతలను వాళ్ళ పేర్లను 20 జిల్లాల కలెక్టర్ 20 జిల్లాలకు వాళ్ళ పేర్లను కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 40 జిల్లాలకు కలెక్టర్లుగా, డిప్యూటీ తహసీల్దార్గా, ఎంఆర్ఓలుగా ఉన్నటువంటి కింది స్థాయి బీసీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చి 40 జిల్లాలకు కలెక్టర్ చేసింది. సో అంటే కాంశీరామ్ గారు చనిపోయిన తర్వాత కూడా ఉద్యమాన్ని చాలా స్థిరంగా నడిపిస్తున్నారు. సో ఆమె ఈరోజు దగ్గర 70 సంవత్సరాల వయసు మీద కూడా ఏ పార్టీకి అమ్ముడు పోకుండా, సో ఏ పార్టీకి లొంగకుండా, మీకు తెలుసు ఈరోజు గ్రామాలలో వార్డు నెంబర్కి పోటీ చేయాలన్నా కానీ అగ్ర కులాల దగ్గర చేతులు కట్టే నాయకులను చూస్తున్నాం. సో కానీ ఈమెకు అమ్ముడు పోయే అవకాశం ఉన్నా, రాష్ట్ర పదవి పొందే అవకాశం ఉన్నా, కేంద్ర మంత్రి పదవి పొందే అవకాశం ఉన్నా ఇవన్నిటికి తలొగ్గకుండా చాలా స్థిరంగా నడిపిస్తున్నారు. 40 సంవత్సరాలు ఉద్యమాన్ని మూసిందండి. ప్రవీణ్ కుమార్ గారు 2 సంవత్సరాలు కూడా ఉద్యమాన్ని మోయలే. 40 సంవత్సరాలు ఉద్యమం చేసింది. ఈ ఉద్యమాన్ని మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల మీద ఉంది. ఆమె 40 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఆ ఉద్యమాన్ని అక్కడ దాకా తీసుకొచ్చింది. ఆమె కృతజ్ఞతలు చెప్పాల్సింది. సో ఆమె చేయలేదంటే మనం చేయాలి. ఇక్కడ చదువుకున్న ఉద్యోగస్తులు, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతమైన సమాజం ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం. ఇది మన భుజస్కంధాల మీద ఉంది. ఆమె చేసిన పోరాటం చాలా గొప్పది. 70 సంవత్సరాలు ఉద్యమం చేస్తారండి. ఇంకెంతకాలం చేయాలి? మాయావతి గారు చేసేంతవరకు చేశారు. సో కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఉన్న చదువుకున్న ఉద్యోగస్తులు, ఉద్యమకారులు అందరూ కూడా భుజానేసుకొని రాజ్యాధికార ఉద్యమం చేయాలి. ఈ కుల సంఘాల ఉద్యమం చేస్తేనో లేకపోతే సొంత కుంబడి పెట్టి ఒక పేరు కోసం ప్రవర్తించినాక, రాజకీయ అధికారం కోసం నువ్వు అడిగితేనే ఒక రాష్ట్ర బడ్జెట్ మీద మనకు అధికారం వస్తుంది. మన ప్రజల సంక్షేమం కోసం మనం చట్టాలు చేయగలుగుతాం. అంతే. దేశంలో రిజర్వేషన్ అంశం సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మాదిగ మాలలకు తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్స్ వస్తున్నాయి. అదే ఓసీలకు 90% వచ్చినా కూడా జాబ్స్ రావడం లేదు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎలా చూడాలంటారు? రిజర్వేషన్స్ ఇప్పుడున్న సమాజంలో అవసరం అని అంటే నేనేమంటానంటే, మాకు రిజర్వేషన్లు తీసేయండి, ప్రాబ్లం లేదు. కానీ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు తీసేసేటప్పుడు కొన్ని అంశాలు చెప్పిండు. ఈ దేశంలో ఉండే సంపద అందరికి జాతీయం చేయండి అన్నాడు. పరిశ్రమలలో వాటా అందరికీ సమానంగా పంచమన్నాడు. ఈ దేశంలో ఉండేటువంటి భూమి అందరికీ సమానంగా పంచమన్నాడు. ఈ 3 అంశాలు చేస్తే మాకు రిజర్వేషన్స్ వద్దు. ఓకే, దేశంలో భూమి అందరికి సమానంగా పంచాలి, సంపద అందరికి సమానంగా పంచాలి, ఆ తర్వాత పరిశ్రమలలో వాటా మాకు ఉండాలి. ఈరోజు మీరు హైదరాబాద్లో మనం ఉన్నాం కదా ఇప్పుడు. సో లంగరోజు నుంచి ఎల్బీ నగర్ వరకు ఎన్ని షాపులు ఉన్నాయో లెక్క పెట్టండి. దాంట్లో అగ్రకులాల వాటా ఎంత ఉంది, ఆ తర్వాత సో అట్టడుగు కులాల వాటా ఎంత ఉంది, బహుజన కులాల వాటా ఎట్లా ఉంది. ఆ తర్వాత రాజకీయ రంగంలో చూస్తే 119 ఎమ్మెల్యే టికెట్స్లో కనీసం 18 టికెట్లు బీసీలకు లేవండి, గెలవలేరు. ఎస్సీలకు రిజర్వేషన్ సీటు తప్పితే ఇంకా వేరే పరిస్థితి లేదు. మిగతా 70, 60, 70 సీట్లు మొత్తం కూడా ఓసీ వర్గాలకే ఉన్నాయి రాజకీయ రంగంలో. మరి దీన్ని ఎవరు అడగాలి దీన్ని? రాజకీయ రంగంలో అసమానత ఉంది. ఆర్థిక రంగంలో 100% పరిశ్రమలలో కనీసం మా బహుజన వర్గాలకు ఒక 10% పరిశ్రమలు కూడా లేవు. ఇది అసమానత కాదా? రాజకీయ రంగంలో అసమానతలు కావా? ఆ తర్వాత సామాజిక రంగంలో సో మా మీద దారుణాలు జరిగితే ఒక విధమైన వివక్షత ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శంషాబాద్ దగ్గర ప్రియాంక రెడ్డి మీద కొంతమంది దుండగులు అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం చేసిన దుండగులకేమో 3 రోజుల ఎన్కౌంటర్ చేస్తారు. అదేవిధంగా అదే అడ్డగూడూరు మండలంలో
తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలంలో మరియమ్మ అనేటువంటి మహిళను లాకప్ డెత్ చేస్తే మరి ఎందుకండి ఆ బాధ్యులను ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి? ఆదిలాబాద్లో టేక్ లక్ష్మి అనేటువంటి ఒక మహిళను అత్యాచారం చేస్తారు, ఒక బేడ బుడగ జంగాల మహిళను అత్యాచారం చేస్తే ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదంటే మేము ఈ దేశంలో అట్టడుగు వర్గాలమని చెప్పి మా పట్ల పారదర్శకత చూపిస్తున్నారు. అంటే సామాజిక రంగాలలో అసమానత జరుగుతుంది, ఆర్థిక రంగాలలో అసమానత జరుగుతుంది, ఆ తర్వాత రాజకీయ రంగంలో మా ప్రాతినిధ్యం లేదండి. అసలు ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ మందల సామెలు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు కాదు, వేముల వీరేశం ఉండేవారు కాదు. ఏదో రిజర్వేషన్ ఉంది కాబట్టి అక్కడక్కడ మేము కనపడుతున్నాం, కానీ ఆ రిజర్వేషన్ లేకపోతే అసలు మా గొంతు మొత్తం నొక్కేసేవాళ్ళు. సో నేనేమంటున్నానంటే ఆ రిజర్వేషన్ తీసేయండి, కానీ ఈ దేశంలో ఉండే సంపద మాకు సమానంగా పంచండి, భూమి సమానంగా పంచండి, పరిశ్రమలలో వాటా సమానంగా నాకు ఇవ్వండి, అంతే. మాదిగా మాల కులాల మధ్యన ఏబిసిడి వర్గీకరణ పోడు కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అది ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కొన్ని పార్టీలు దీన్ని రాజకీయ అవకాశంగా మార్చుకున్నాయి. ఇప్పుడు దీనిపై బీఎస్పీ పార్టీ వైఖరి ఏంటి? కులానికి సంబంధించిన ప్రయోజనాల కోసం ఉద్యమం చేయదండి. సో కులాలన్నీ కూడా ఐక్యమై రాజకీయ అధికారాన్ని సంపాదించి ఏ వర్గానికి ఎంత జనాభా ఉందో ఆ వర్గానికి అన్ని టికెట్లు ఇవ్వాలని కొట్లాడడమే లక్ష్యంగా, రాజ్యాధికారమే లక్ష్యంగా. మేము అధికారంలోకి వస్తే ప్రజల యొక్క తీర్పును గౌరవించి వాళ్ళకి ఏం కావాలో అది చేస్తాం, కానీ మేము 33 సంవత్సరాలు మందకృష్ణ గారు ఉద్యమం చేస్తున్నారు, ఇంతవరకు కూడా కొలిక్కి రావట్లేదు. బీజేపీ గవర్నమెంట్ ఏర్పడ్డ 100 రోజులలోనే వర్గీకరణ చేస్తా ఉన్నది, ఎందుకు చేస్తలేదు? ఇక్కడ కూడా వచ్చి మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కూడా వచ్చి మేము వర్గీకరణ మీద చట్టం తీసుకొస్తాం కమిటీ, మరి ఎవరు అడ్డుకుంటున్నారు? మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది కదా, మీరు ఆ వర్గీకరణ బిల్లు పాస్ చేయొచ్చు కదా, ఎందుకు పాస్ చేస్తలేరు అని అంటే ఎక్కడ మాల నుంచి వ్యతిరేకిస్తున్నారని చెప్పి మాదిగల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఓటును దండుకోవడం కోసమే ఇక్కడ బీజేపీ మిగతా అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. కానీ నిజంగా మందకృష్ణ గారు నిజంగా అసలు ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ చూస్తే ఏడుపు వచ్చేటువంటి పరిస్థితి. బీజేపీకి ఓటేయాలట, బీజేపీ ఎంపీలు బీజేపీ మినిస్టర్స్ అందరూ కూడా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తుంటే ఒకవైపు దళితుల మీద బహుజనుల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఈయన ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు బీజేపీ కోటేయాలని చెప్తారు. అసలు కొంచెమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారు. మందకృష్ణ మాదిగ గారి ఉద్దేశం ఏంటంటే బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తా అంటుంది, తమ మద్దతు బీజేపీ పార్టీకని. ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఎలా అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారి వాదన. ఆ బీజేపీ గవర్నమెంట్ 2014 నుంచి అధికారం ఉంది బీజేపీ గవర్నమెంట్ కదా, మరి ఈరోజు చేస్తానని అంటుంది కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? కేవలం ఎన్నికలలో అంటే ఓడ దాటినాక ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడిమల్లయ్య అన్నట్టు ఎన్నికల తర్వాత వాళ్ళ స్టంట్ మార్చుకుంటారండి. వీళ్ళు వర్గీకరణ చేస్తారన్న నమ్మకం ప్రజలు కూడా లేదు. ఇక్కడ మందకృష్ణకు వ్యక్తిగతంగా ఉండే ప్రయోజనాల కోసమే దానికి ఓటేయమంటుండే, కానీ వాస్తవంగా బీజేపీకి ఒకవేళ వర్గీకరణ చేయాలన్న బుద్ధే ఉంటే ఎవరు అడ్డం ఉందని ఆయనకు మంచి ఫుల్ మెజారిటీ ఉంది పార్లమెంట్లో, చేయొచ్చు కదా. చేయకుండా ఇట్లా కాలయాపన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు రాజ్యాంగాన్ని రక్షించే వైపు ఉన్నారు, ఎవరు రాజ్యాంగాన్ని మార్చే వైపు ఉన్నారు అనే దాని మీద ప్రజలకు క్లారిటీ ఉంది. మందకృష్ణ గారు చెప్పినంత మాత్రాన ప్రజలు బీజేపీకి వేసేటువంటి పరిస్థితులు లేరు. రాజకీయంగా ఎదగడానికి చాలామంది నాయకులు బహుజనవాదాన్ని ఎంచుకుంటున్నారు, ఒక స్థాయికి రీచ్ అయిన తర్వాత పార్టీ వీడుతున్నారు. దాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే ఇతర పార్టీలకు ఎందుకు వెళ్ళలేదని అంటే వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకు. ఎందుకనంటే ఇతర పార్టీలలో లేకపోతే బానిసగా బతకడం ఇష్టం లేకనే నేను బహుజన సమాజ్ పార్టీని చూజ్ చేసుకుని, ఇట్స్ వెరీ క్లియర్. మా వాళ్ళందరూ కూడా, మా సోదరులందరూ కూడా టీఆర్ఎస్లో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా జీవితాలు మారుతాయని చెప్పి దాంట్లోనే పుట్టి పెరిగి చనిపోతున్నారు. దాంట్లో ఉండడం వల్ల ఏం ప్రయోజనం? ఎట్టి పరిస్థితుల్లో కూడా బానిసగా ఉండడము, జెండాలు కట్టడము, జేజేలు పలకడము, ఆ తర్వాత నోట్లు పంచడము, అర్ధరాత్రి 12 రేపు ఎలక్షన్స్ అనగా అర్ధరాత్రి 12 గంటలకు లేచి నోట్లు పంచేది, మంద్యం పంచేది అంతా మన వాళ్ళతో చేయిస్తూ ఉంటారు. ఇవన్నీ నేను కళ్ళారా చూసినా కాబట్టి నేను ఇతర పార్టీలకు పోవాల్సిన అవసరం లేదు. నన్ను కూడా ఇతర పార్టీలకు వెళ్ళండి, మంచి జాబ్ వస్తుంది, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు, అవి రకరకాల ముచ్చట్లు చెప్తారు. నేను ఆల్రెడీ మీరు బానిసత్వం చేస్తున్నారు, మీకే దిక్కు దశ లేదు. 100లో 90 మందికి ఎటువంటి ప్రయోజనం జరగదు. ఒక 5గురికి
అంటే రోజు పొద్దున్న లేస్తే ఆ లీడర్ యొక్క రెడ్డి గారి దగ్గర, రావు గారి దగ్గర, కాళ్ళ దగ్గర బతికేటువంటి వాళ్ళకు సబ్సిడీలు లేకపోతే ఏదో చిన్న చిన్న లోన్లు, ఈ లోన్ల కోసం ఉంటారు. కానీ వాస్తవానికి ప్రయోజనం ఎంతమంది జరుగుతుంది? 100లో కేవలం ఒక 5గురికి లేదా 6గురికి మాత్రమే ప్రయోజనం జరుగుతుంది. మిగిలిన 95 మంది బానిసలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఆ పార్టీలో మాకు మేలు జరుగుతుంది అనేది చాలా అది ఊహించడానికి కూడా అతిశక్తిగా. సో కాబట్టి ఆ పార్టీలలో మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేలు జరగదు. మీ ఎమ్మెల్యే మందుల సామెల్ పనితీరు ఎలా ఉంది? ఈసారైనా మాదిగలకు న్యాయం జరుగుతుందంటారా? సో అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలో ఎందుకు మందుల సామేల్ గారికి ఇవ్వాల్సి వచ్చిందంటే 75,000 నుంచి 90,000 మంది మాదిగ జనాభా ఉంది. సో గతంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఓడిపోయింది. సో మాదిగలకి ఇవ్వకపోతే గెలవలేమన్న ఉద్దేశంతో మందుల సామేల్ గారికి ఇచ్చింది. సో పెద్ద మందుల సామేల్తో పెద్ద జరిగేది కూడా ఏం లేదు. ఆయన విధాన సభలో మాట్లాడుతూ మొదటగా స్పీకర్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మా మంత్రి గారిని మీరంతా విమర్శిస్తారని చెప్పి ప్రతిపక్షాలను నిలుతుండ్రు. సో ఈయన నేను అంబేద్కర్ దయ వల్ల, అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల నేను వచ్చినని చెప్పి మాట్లాడాలి. అటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మందుల సామేల్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క రెడ్డిలకు, రావులకు, లేకపోతే ఆయన పైన ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు వాళ్ళు చెప్పి చేతల్లో పనిచేసే వ్యక్తి. కానీ ఈయనకు సొంత నిర్ణయాధికారం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు అమలు చేస్తారు. ఉదాహరణకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డినే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మంత్రి కోమరెడ్డి రెడ్డినే, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కూడా రెడ్డినే, తుంగతుర్తి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డినే, మా శాలిగౌరవం మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ కూడా రెడ్డినే. సో మరి ఈయన ఎమ్మెల్యే కదా, తుంగతుర్తి నియోజకవర్గంలో మాదిగలు లేరా? సో ఈయన ఇలాకాలో కూడా మంత్రి గారు ఎవరిని చెప్తే వారినే చైర్మన్గా పెట్టేటువంటి పరిస్థితి. కానీ నాకు వ్యక్తిగతంగా సామేల్ గారు అంటే గౌరవం. కానీ విధానాల పరంగా అయితే ఈయన కేవలం ఆధిపత్య వర్గాల వారు చెప్పేటువంటి మాటను అమలు చేసే ఏకైక వ్యక్తే. కానీ ఈయన నేను ఒక బలమైన శక్తిగా చూడలేను. బలమైన శక్తి ఎక్కడ చూస్తామంటే వారు బీఎస్పీ లాంటి వేదికను ఎంచుకున్నప్పుడు వాళ్ళకి స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. సో ఒక రెడ్డిల ఆధిపత్య ఇలాకాలో ఉండి నేను సొంత నిర్ణయాలు తీసుకుంటానని ఏముండదు. ఈయన మొత్తం కూడా ఈయన ఆపరేట్ చేస్తారు. ఓకే, ఆపరేట్ చేసినట్టు ఈయన ముందుకెళ్తాడు అంతే. విశారదన్ మహారాజు గతంలో బీఎస్పీ పార్టీని వీడి డిఎస్పీ పార్టీ స్థాపించారు. ఏకంగా మాయావతిని విమర్శించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఒకే సిద్ధాంతం ఉన్న 2 పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం వల్ల బహుజనవాదం దెబ్బతినే అవకాశం లేదా? సో నేనేమంటున్నానంటే విశారదన్ అనేటువంటి పర్సన్ బీఎస్పీలో ఒక జిల్లా అధ్యక్షుడిగా పనిచేసింది, ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసింది. మరి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఒకవేళ ఇప్పుడు రాజ్యాధికారం గురించి అంతా పసిగా మాట్లాడే విశారదన్ గారు మరి ఖమ్మం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఎందుకు గెలవలే? ఎందుకు కొంతమంది సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిండు బీఎస్పీ? సో ఆయన ఏమనుకున్నంటే సో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సో నేను రాజకీయంగా సక్సెస్ కాలేనని చెప్పి ఆయన భావించిండు. సో కుల సంఘాన్ని పెట్టుకుంటే ప్రజల యొక్క ఆదరణ పెరుగుతుందని చెప్పి భావించిండు. సో చివరికి ఏమైంది? కుల సంఘాన్ని పెట్టుకున్నప్పుడు ప్రజల సక్సెస్ చేశారు. కానీ దాన్ని కుల సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చినప్పుడు సో అట్టర్ ఫ్లాప్గా ఫెయిల్ అయిపోయింది ఆయన. సో ఆయన 2018 వరకు మాయావతి గారు మా అక్క, మాయావతి గారు మా మహారాణి, మాయావతి గారికి మా తండ్రి స్థాపించిన ఏనుగు గుర్తుకే మేము ఓటేస్తామని చెప్పి 2018లో కూడా ఎవరు విశారదన్ అనేటువంటి వ్యక్తి బీఎస్పీకి ఓట్లేదని చెప్పి ఆనాటి ఎంపీ వీపీ సింగ్ సమక్షంలో ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. సో ఎప్పుడైతే బహుజన ఉద్యమానికి ఆదరణ పెరుగుతుందో ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టిండో బీఎస్పీ మీద విమర్శలు స్టార్ట్ చేస్తున్నాడు. బీజేపీకి బీ టీం అని చెప్పి అర్థం లేని పాటలు మాట్లాడుతున్నాడు. సో ఎప్పుడు కూడా బీఎస్పీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల పార్టీ, ఏ పార్టీకి లొంగి పనిచేయదు. కానీ ఈరోజు అప్పటిదాకా 2018 దాకా సో మాయావతి గారికి సపోర్ట్ చేసి మాయావతి గారినే అతను విమర్శించేటువంటి స్థాయికి రావడం అంటే ఈయన యొక్క అహంకారం దానికి నిదర్శనం. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాయావతి గారి నాయకత్వం పట్ల అందరికీ విశ్వాసం ఉంది. ఆమె ఒక అశోక సామ్రాజ్యాన్ని ఉత్తరప్రదేశ్ అనేటువంటి కోటలో నిర్మించినటువంటి మహిళ. సో కాబట్టి ఈరోజు ఎప్పుడైతే ఈ విశారదన్ మాయావతి గారిని విమర్శిస్తున్నాడో విమర్శించే కొద్దీ ఆయన యొక్క గ్రాఫ్ పడిపోతుంది. సో అదే ఆయన సర్చ్ చేసుకోవాలి. మొన్న ఎన్నికలలో 70 నియోజకవర్గాల్లో కనీసం 300 ఓట్లు కూడా రాలేదు వాళ్ళ క్యాండిడేట్లేదు. సో బీఎస్పీకి కొంత సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఇకనైనా ఆయన కళ్ళు తెరుచుకొని బీఎస్పీలోకి వచ్చి
కాన్షిరామ్ గారి యొక్క వాదాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆయన పదే పదే నాకు కాన్షిరామ్ గారి ఉద్యమానికి స్ఫూర్తి అంటాడు విశారద. మరి ఎందుకు కాన్షిరామ్ గారు సెలెక్ట్ చేసిన వారసురాలుగా సెలెక్ట్ చేసిన మాయావతి గారిని వ్యతిరేకిస్తుండు? కాన్షిరామ్ గారు ఏమన్నారు? నేను చనిపోయిన తర్వాత ఏనుగు గుర్తు మీ దగ్గరకు వస్తే నేను బతికున్నట్టు అన్నాడు. కానీ ఈరోజు ఏనుగు గుర్తుకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేస్తున్నావు. అంటే నువ్వు కాన్షిరామ్ గారి ఐడియాలజీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. నేను చనిపోయిన తర్వాత ఏనుగు గుర్తు మీ దగ్గరికి వస్తే నేను బతుకున్నట్టు అని చెప్పిండు కాన్షిరామ్. కానీ ఈరోజు నువ్వు ఏనుగు గుర్తుకు వ్యతిరేకంగా క్యాండిడేట్లను పెట్టి నువ్వు కాన్షిరామ్ వాదాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. సో చరిత్ర నిన్ను క్షమించదు విశ్వరథన్ గారు. నువ్వు ఇంకోసారి బీఎస్పీ గురించి మాట్లాడే ఒక నైతిక అర్హత నీకు లేదు. సో నీకు కుల సంఘం పెట్టుకునే అవకాశం ఉంది, పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది. దమ్ము ధైర్యం ఉంటే ఆ కాన్షిరామ్ గారి ఫోటో తీసేసి మీరు ఉద్యమం లేండి. ఒక పార్టీ ఫౌండర్ని పెట్టుకొని, ఒక బీఎస్పీ ఫౌండర్ యొక్క ఫోటోని పెట్టుకొని ఇదే మా కాన్షిరామ్ సిద్ధాంతం అని చెప్పి ప్రజలను కన్విన్స్ చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసమే విశారదన్ గారు పనిచేస్తున్నారు. అంతకుమించి ఆయనను నేను ఎక్కువ చూడట్లేదు, ఆయన గురించి మాట్లాడి కూడా వేస్ట్. కిరణ్ గారు, మీరు కూడా బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి మీరు గెలవకపోవడానికి కారణాలు ఏంటి? సో అంటే మీ పార్టీ అనేది ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. సో ఈ ఎన్నికలలో నేను పోటీ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను మాయావతి గారిని డైరెక్ట్గా చూస్తానా లేదా అనేటువంటి దశ నుంచి మాయావతి గారిని వేదిక మీద డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం దానికి లభించింది. ఆ తర్వాత ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత తక్కువ వనరులతోటి మేము చాలా గ్రామాలు రీచ్ అయినాం. సో చాలా గ్రామాలలో రీచ్ అయినాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే ఎలక్షనీరింగ్ అనేది ఒక ఇద్దరితోటో ముగ్గురితోటో కొనసాగేది కాదు. కొన్ని వందలాది మంది సైనికులను, సమర్థవంతమైన సైనికులను నిర్మించుకుంటే తప్పితే ఈ ఎన్నికలలో గెలవలేమని చెప్పి ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో మేము కూడా చాలా సందర్భాలలో చాలా గ్రామాలకు మేము తిరిగినాము, ప్రచారం చేసినాము. ఇప్పటికీ కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఆ నాయకత్వంతో భవిష్యత్తులో మేము ముందుకెళ్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో బీఎస్పీ పార్టీ ఆర్థికంగాను రాజకీయంగాను చాలా తక్కువగా ఉన్నారు. బలమైన క్యాడర్ ఉన్న రాజకీయ పార్టీలను ఢీకొట్టే సత్తా ఉంది అని మీరు అనుకుంటున్నారా? సో మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడున్న అన్ని పార్టీలు ప్రజలకు ఏం మేలు చేయలేదనేది చాలా స్పష్టం. 70 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, 10 సంవత్సరాలు బీజేపీ, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్, మన ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో బీఆర్ఎస్ ఈ 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలలో అనేక కుంభకోణం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి. ఆ డబ్బులను వెనకేసుకొని మళ్ళీ ఆ డబ్బులను ప్రజలకు పంచి ఎన్నికల్లో రావడానికి వాళ్ళు ప్రయత్నించినారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. ఇకపోతే ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వ్యక్తి. సో అదేవిధంగా వారసత్వ రాజకీయాలను కంటిన్యూ చేస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి. ఒక దశలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ ఎన్నికలను మనం వెలమలకు, ఆ తర్వాత రెడ్డిలకు జరుగుతున్న ఒక యుద్ధంగా చూడాలి మనం. సో ఈ ఎన్నికలు అనేవి సాధారణ ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు కావు, వెలమలకు రెడ్డిలకు జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ముఖ్యమంత్రి పీఠం ఖచ్చితంగా రెడ్డికే వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలలో ఉండే పారిశ్రామికవేత్తలైన రెడ్డిలను, భూస్వాములు అందరినీ కలుపుకొని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో వాళ్ళు గెలవడం జరిగింది. సో అంటే ఇక్కడ ఈ ఎన్నికలలో మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు అందరూ కూడా కేవలం సైనికులుగా మాత్రమే ఉన్నారు. వీళ్ళు రాజుగా ఉండి వీళ్ళు గెలిచేటువంటి పరిస్థితి. వీళ్ళకు ఉన్నటువంటి రెడ్డిలందరూ డబ్బులు పెట్టి ఈ యొక్క సైన్యాన్ని పోషించి గెలిచినారు తప్పితే దీంట్లో పెద్ద జరిగినటువంటి అంశం ఏం లేదు. ఆ తర్వాత బీజేపీ చూస్తే బీజేపీ ఏమన్నది, ఎన్నికల ముందు మేము నల్లధనం తీసుకొస్తాము, జన్ధన్ ఖాతా ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు మేము జమ చేస్తామని చెప్పింది. మరి ఎంతమంది పేదవాళ్ళకు ఈరోజు జన్ధన్ ఖాతా ద్వారా 10 లక్షలు వచ్చినాయి? ఎంతమంది నల్లధనాన్ని ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు వెనక తీసుకొచ్చారు? ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. రాబోయే కాలంలో ఈ బీజేపీని, ఈ కాంగ్రెస్ని, ఈ యొక్క బీఆర్ఎస్ని సమాధి చేసి ఆల్టర్నేటివ్గా భారత రాజ్యాంగాన్ని రక్షించేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ వైపు ప్రజలు మళ్ళడానికి అనేక అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. కిరణ్ గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏమంటున్నారంటే ₹1 కూడా పెట్టలేదు కానీ ప్రజలే గెలిపించారు అని అంటున్నారు. మరి ₹1 పెట్టని మీరు ఎందుకు గెలవలేకపోయారు? సో మందల సామ్యుల్ గారు, మీరు మీరు ఖర్చు పెట్టకపోవచ్చు కానీ మీరు మీ అనుకున్నటువంటి ఆధిపత్య వర్గాలు బరాబరుగా డబ్బులు ఖర్చు పెట్టే ఎన్నికల్లో గెలిచినారు వాస్తవానికి. సో కొంత సెంటిమెంట్, మాదిగ సెంటిమెంట్ అనేది పనిచేసినప్పటికీ సో గ్రామ స్థాయిలో ఖచ్చితంగా మేము అంటే వాళ్ళు
ఓటుకు ఖచ్చితంగా ఓటిచ్చిన సందర్భాలు మేము అనేకం విన్నాం. సో కాబట్టి మేము డబ్బులు పంచకుండా వచ్చడం అనేది అది రాంగ్ విషయం. సో భవిష్యత్తులో సామ్యుల్ గారు ఒకవేళ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎమ్మెల్యే అయినారు కదా, ఆ క్రమంలో కూడా సో ఈయన కేవలం ఆధిపత్య వర్గాలు తీసుకునే నిర్ణయాన్ని అమలు చేస్తారు కానీ ఈయన సొంత నిర్ణయాలు అమలు చేయడానికి అవకాశం లేదు. సో అయినప్పటికీ వారు మా సామాజిక వర్గం కాబట్టి వారిని గౌరవిస్తూనే ఉంటాం. గాదరి కిషోర్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ఈసారి గెలవకపోవడానికి కారణం ఏంటి? ఈ గాదర్ కిషోర్ కుమార్ గారు ఒక దళిత ఎమ్మెల్యే అయ్యే ఉండి సో ఎంతమందికి దళితులను ఉన్నత స్థాయి తీసుకొచ్చినా ఒకసారి అలా ఆలోచన చేసుకోవాలి. సో తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అంటే వారు మాల సామాజిక వర్గం కాబట్టి మాల సామాజిక వర్గానికి సంబంధించిన చాలామంది వ్యక్తులను లీడర్స్ని ఆయన ఏం చేసి ఎంపీపీగా చేసింది. కానీ తుంగతుర్తిలో 75,000 నుంచి 90,000 మంది మాదిగ జనాభా ఉంటే వాళ్ళు కేవలం ఒకే వర్గానికి ఆయన ఫియాట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న మాదిగలందరూ కూడా ఈ సామ్యాల వైపు తిరగడానికి అదొక ప్రధాన కారణం. ఇకపోతే ఈ యొక్క గాదర్ కిషోర్ కుమార్ గారికి నోటిదూల ఎక్కువగా ఉంటుంది. సో ఒక పంచాయతీ కార్యదర్శిని ఒల్లాల గ్రామంలో పంచాయతీ కార్యదర్శిని పట్టుకొని నీ లాగు పలుకుతుంది నువ్వు పని చేయకపోతే అని చెప్పి అసభ్యకరమైన మాటలు మాట్లాడు. మొన్న కడియం సిఆర్ని రకరకాల దూషణతో తిట్టేటువంటి పరిస్థితి. ఆయన ఒక ఎమ్మెల్యే అని మర్చిపోయి ఒక వీధి రౌడీలాగా మాట్లాడేటువంటి ధోరణిని ప్రజలు అసహించుకున్నారు. సో ఆ తర్వాత ఆయన ప్రధానంగా ఈ అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉన్నావు కదా, అక్కడ నువ్వు ఎందుకు ఆ మహిళ పక్షాలను నిలబడి ఆమెకు న్యాయం జరిగేలాగా చూడలేదు? ఆ తర్వాత ఈ ఇసుక దందాలో మీరు క్వశ్చన్ వేశారు. ఆ ఇసుక దందాలలో లారీలు నడుస్తున్నప్పుడు ఆ లారీ టైరు ఊడి అక్కడ పరమేశ్ అనే వ్యక్తి అనాజపురంలో చనిపోతాడు. సో ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదు. ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి ఒక ఇసుక దందాలో ఒక ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు పరామర్శించలేదు? దళిత మహిళ మరియమ్మ చనిపోయినప్పుడు ఎందుకు నువ్వు ఓదార్చలేదు? ఆ తర్వాత నువ్వు ఒక ఉద్యోగస్తులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అజమాయిషి ఒక రౌడీలాగా ప్రవర్తించి నీ లాగు పలుకుతుంది నువ్వు పని చేయకపోతే అని చెప్పి మనుషులని మీటింగ్ తీసుకురాకపోతే నీ తాడదీస్తాయి రకరకాల దూషణ పదాలు ఆయనకు చాలా వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఈయనను చూసి ఈ మండల స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా ఈయన ధోరణినే ఫాలో అయినారు. మండల స్థాయి నాయకులు చూసి గ్రామంలో నాయకులందరూ ఒక ప్రౌడ్గా ఆ ప్రౌడ్ నేచర్ను ఈయన మీద చాలా ఇంపాక్ట్ చూసింది. ఎప్పుడైనా ప్రజలతోటి మమేకం అవుతూ వాళ్ళ సాధక బాధకాలు చేసుకునే నాయకుడు కావాలి కానీ ప్రజల మీద రౌడీజం చూసి నాయకుల్ని ఖచ్చితంగా తిరస్కరిస్తారనేది ఈయన ద్వారా మేము చూసినాం. మీరు ఒక బహుజనవాదిగా డాక్టర్ అంబేద్కర్ గారి లక్ష్యం నెరవేరిందని భావిస్తున్నారా? అంబేద్కర్ గారిని ఈ సమాజానికి రాజకీయంగా పరిచయం చేసిన వ్యక్తి మాన్యవర్ కాన్షీరామ్ గారు. సో చాలామంది అంబేద్కర్ గురించి మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక దళిత సంఘాల నాయకుడని, రిజర్వేషన్ తీసుకొచ్చిండని, లేకపోతే ఒక కుల సంఘ నాయకుడని చెప్పి మాట్లాడతారు. కానీ ఈ సమాజానికి అంబేద్కర్ అంటే ఒక రాజకీయ యుద్ధం అని పరిచయం చేసిందే మాన్యవర్ కాన్షీరామ్ గారు. సో మనం కూడా ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అంబేద్కర్ని ఒక రాజకీయంగానే అధ్యయనం చేయాలి. సో ఎందుకు అధ్యయనం చేయాలంటుంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ గారు తెల్లవాళ్ళతో కొట్లాడింది కూడా ఇదే. మాకు రిజర్వేషన్లతో పాటు ఓటక్కు కావాలని చెప్పిన అంబేద్కర్. అసలు ఎందుకు అంబేద్కర్ ఓటక్కు కావాలన్నాడు? ఈ దేశానికి మనం పాలకులు కావాలని చెప్పి ఆయన ఇంటెన్షన్. ఒకటి రిజర్వేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఓటక్కు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పిన అంబేద్కర్. సో ఓటక్కు ద్వారా అంబేద్కర్ ఏం ఆలోచించింది? ఆ ఓటక్కు అడిగేటప్పుడు అక్కడ ఉన్న గాంధీజీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఏం అడిగారు? ఎవరైతే ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఉండాలని చెప్పి ఈ ఆధిపత్య వర్గాల నాయకులందరూ జాతీయ నాయకులుగా పిలువబడుతున్న గాంధీజీ, నెహ్రూ, ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ చెప్తే అంబేద్కర్ గారు అయ్యా ఈ 4000 సంవత్సరాలుగా మాకు విద్య లేకుండా ఆస్తి లేకుండా చేసిందే వీళ్ళు, మళ్ళీ అవే కారణాల నుంచి మాకు ఓటక్కు అడుగుతున్నారని చెప్పి బ్రిటిష్ వాళ్ళతోటి వార్గ్మెంట్ చేసి మనకు ఓటక్కు తీసుకొచ్చిన అంబేద్కర్. అప్పుడు ఏం చెప్పిండు అంబేద్కర్? సో ఓటక్కు వచ్చిన సందర్భంలో అంబేద్కర్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రజలారా మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇంటి గోడల మీద రాసుకోండి, ఈ దేశానికి పాలకులం కాబోతున్నామని చెప్పి. సో అంబేద్కర్ ఈ దేశానికి పాలకులు కమ్మని చెప్పింది. సో అంత చెప్పడంతో ఆగలే అక్కడనే. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టింది. 37లో 15 మంది ఎమ్మెల్యే టికెట్లు అంబేద్కర్ గారు గెలుచుకున్నారు. 1942లో షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ పెట్టిండు. 1948లో బీహారు, ఉత్తరప్రదేశ్, ఈ ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరిగి బీసీలను రాజకీయంగా చైతన్యం చేసిండు.
సో అంబేద్కర్ని కేవలం ఒక కుల సంఘానికి పరిమితం చేస్తాం, రాజ్యాంగాన్ని పరిమితం చేస్తాం, రిజర్వేషన్లను పరిమితం చేస్తామని చెప్పి మాట్లాడే వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కాన్షీరామ్ గారు అంబేద్కర్ గారిని వారు ఇచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకొని రాజ్యాధికారం ఎట్లా తీసుకురావాలని చెప్పి ఒక ప్రయోగం చేసి ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ఒక మహిళను ముఖ్యమంత్రి చేయగలిగింది. అసలు కళలో కూడా మనం ఊహించలేదు, కళలో కూడా మనకు అధికారం వస్తుందని తెలియదు. కానీ అశోక సామ్రాజ్యంలో ఏ విధంగా అయితే మనం పాలన చేశామో మాయావతి గారు ఈ కాన్షీరామ్ గారిని ఉద్యమ ఫలితంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రిఫార్మ్స్ని తెచ్చింది. కాబట్టి ఈ సమాజానికి ఖచ్చితంగా అంబేద్కర్ గారిని ఒక రాజకీయ నేపథ్యంలో చూపించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మన లక్ష్యం నెరవేరుతుంది. అంతకుమించి మనం ఏ ప్రయోగం చేసినా, ఎన్ని కుల సంఘాలు పెట్టుకున్నా, మందకృష్ణ లాంటి ఎన్ని కుల సంఘాలు పెట్టుకున్నా, విశారదన్ లాంటి ఒక కులానికి పరిమితమైన మహారాజు అనే పేరు తీసుకొచ్చినా మన బతుకులు మారవు. ఖచ్చితంగా ఈ రాజకీయ అధికారం కోసం మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు మాత్రమే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ విచ్ ఇట్ కెన్ ఓపెన్ ఆల్ ద డోర్స్ ఫర్ ద ప్రోగ్రెస్ అని అంబేద్కర్ ఇచ్చిన స్టేట్మెంటే మనకు ఆదర్శపరం. దానికి అనుగుణంగానే మన బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడింది. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఎజెండానే, ఎన్నికలలో అనేక పార్టీకి అనేక ఎజెండా ఉంటాయి, కానీ బీఎస్పీకి ఎజెండా భారత రాజ్యాంగం ఎజెండా. ఎంతమంది జనాభా ఉందో అంతమందికి అన్ని సీట్లు అని చెప్పింది మాయావతి గారు. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అని చెప్పింది. ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉండే ప్రిన్సిపల్స్ని మంచిగా చక్కగా పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాము. బరాబర్ రాబోయే కాలంలో అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యం సక్సెస్ కావాలంటే అది బీఎస్పీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఏ మనుధర్మ శాస్త్రం ద్వారానో లేకపోతే ఏ ఆధిపత్య కులాల ద్వారానో కాదు, కేవలం బీఎస్పీ ద్వారా సాధ్యమవుతుందని చెప్పి విశ్వసించడం మూలంగానే ఈరోజు మేము బీఎస్పీలో పనిచేయగలుగుతున్నాం. రూపాయి ఇతర పార్టీ ఆధిపత్య పార్టీలు మాకు సహకారం లేకుండా, ఆ తర్వాత పార్టీ నుంచి ₹1 కూడా కిందికి రాదు. కింద ఉన్న కార్యకర్తలే పార్టీకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది బీఎస్పీలో. అయినప్పటికీ ఇప్పుడు రాజ్యాధికారం చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా అంబేద్కర్ కలలుగన్న రాజ్యాన్ని మేము సాధిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.